హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనందరికి తెలిసింది ఏంటంటే టీఎస్పిఎస్సి గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ఆగస్ట్ 7th యాజ్ వెల్ యాజ్ ఆగస్ట్ 8th ఈ 2 డేస్లలో మనకి గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ఉంది. సో గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఆస్పిరెంట్ మెయిన్గా వాళ్ళకి కావాల్సిన ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దే నీడ్ టు హ్యావ్ సిలబస్ అనాలిసిస్. మీకు ప్రతి గ్రూప్ 2 ఆస్పిరెంట్ సిలబస్ కాపీని ప్రింట్అవుట్ తీసుకోండి. ప్రింట్అవుట్ తీసుకొని దాన్ని మీ టేబుల్ మీద పెట్టుకోండి. మీరు స్టడీ చైర్లో ప్రిపేర్ అవుతున్నారా, ఆర్ ఏదైనా టేబుల్ దగ్గర, ఏదైనా స్టడీ హాల్లో ప్రిపేర్ అవుతున్నారా, ఎక్కడైనా సరే అట్లీస్ట్ మీ బ్యాగ్లో అయినా సరే ఖచ్చితంగా అట్లీస్ట్ సిలబస్ కాపీస్ ఒక 2 to 3 పెట్టుకోండి. 2 to 3 సిలబస్ కాపీస్ ఎనీ టైం మీ బ్యాగ్లో ఉండాలి, మీ టేబుల్ మీద ఉండాలి. సో మీరు ఎక్కడ ప్రిపేర్ అవుతే అక్కడ ప్రతి ప్లేస్లో సిలబస్ కాపీని పెట్టుకోండి. అది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటంటే మనకి వీ హ్యావ్ 150 డేస్. నేను ఆల్రెడీ 150 డేస్ స్టడీ ప్లాన్ యాజ్ వెల్ యాజ్ స్ట్రాటజీ అప్రోచ్, అంటే గ్రూప్ 2 ఎగ్జామినేషన్ 4 పేపర్స్ ఉన్నాయి కదా, ఈ 4 పేపర్స్ని ఎట్లా అప్రోచ్ అవ్వాలి, మీ స్టడీ ప్లాన్ ఎలా ఉండాలి, ఈ 150 డేస్ ఏ విధంగా ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోవాలో దాని మీద నేను వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో నేను ఈ యూట్యూబ్ లింక్లో పెడతాను, కామెంట్ బాక్స్లో పెడతాను. ఖచ్చితంగా చూడని ఆస్పిరెంట్ 100% చూడండి. నేను ఈ వీడియో ఎందుకు చూడమంటున్నానంటే నేను మార్కెట్లో చాలా వీడియోస్ చూశాను, గ్రూప్ 2 స్ట్రాటజీస్ అని అవన్నీ చాలామంది పెట్టారు. వాటిలో ఇంత క్లారిటీ లేదు. మనం చెప్పినంత క్లారిటీ కానీ మనం చెప్పినంత దాంట్లో ఉన్నంత ప్రాక్టికాలిటీ, సైంటిఫిక్ అప్రోచ్ వాళ్ళ దాంట్లో లేదు. మీరు కావాలంటే వన్స్ చూడండి వీడియో, మీరు 100% లైక్ చేస్తారు. మీకు వెరీ ప్రాక్టికల్ అనిపిస్తుంది. మనం తయారు చేసింది ఒక అట్లీస్ట్ మనం 8 అవర్స్ అట్లా కూర్చొని ప్రతి ఆస్పిరెంట్కి, ఈవెన్ ఒక యావరేజ్ ఆస్పిరెంట్కి, ఈవెన్ ఫ్రెషర్కి కూడా, ఇప్పుడు రీసెంట్గా ఫ్రెషర్ ఆస్పిరెంట్ ఉంటారు కదా, ఫ్రెషర్ ఆస్పిరెంట్ కూడా స్టార్ట్ చేస్తే ఈ 5 మంత్స్లో గ్రూప్ 2 కొట్టే విధంగా ఉంటుంది మన ప్లాన్. ఆ ప్లాన్ని ఖచ్చితంగా చూడండి. చాలామంది మిస్ చేశారు. వీడియో చూడండి, లైక్ చేయండి, ఆ వీడియోని షేర్ చేయండి. సో గైస్, అది నెక్స్ట్ ఏంది, ఓకే సిలబస్ ఉంది, సిలబస్ కాపీ ప్రింట్అవుట్ తీసుకున్నారు. నెక్స్ట్ సిలబస్ని అనాలిసిస్ చేశారు. టోటల్లీ 4 పేపర్స్ ఉంటాయి. ఈచ్ పేపర్లో 3 సెక్షన్స్ ఉంటాయి. ఈచ్ పేపర్ క్యారీస్ 150 క్వశ్చన్స్ అండ్ 150 మార్క్స్. ఇది ప్రతి ఆస్పిరెంట్కి జనరల్గా అవేర్నెస్ ఉంది. మనం 2 ఇయర్స్ నుండి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి ప్రతి విద్యార్థికి తెలుసు. నెక్స్ట్ ఏం కావాలి, సిలబస్ ఉంది, సిలబస్ అనాలిసిస్ అయిపోయింది. నెక్స్ట్ ఒక ఆస్పిరెంట్ కావాల్సింది స్టాండర్డ్ బుక్స్. స్టాండర్డ్ బుక్స్ ఉంటేనే మీరు ఏ విధంగా మీరు వేసుకున్న ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయాలో మీకు తెలుస్తుంది. వితౌట్ స్టాండర్డ్ బుక్స్ మీ టైం వేస్ట్ అవుతుంది. మీ టైం వేస్ట్ అవుతుంది యాజ్ వెల్ యాజ్ మీ ఎనర్జీ అనేది రాంగ్ బుక్లో రాంగ్ మెటీరియల్ మీద పెడితే మీరు కాంపిటీషన్ లూజ్ అవుతారు, యాజ్ వెల్ యాజ్ మీ టైంని లాస్ అవుతారు. కాబట్టి స్టాండర్డ్ బుక్స్ ప్లేస్ ఏ వెరీ క్రూషియల్ రోల్. ఏ గ్రూప్ 2 ఆస్పిరెంట్ అయినా, గ్రూప్ 1 ఆస్పిరెంట్ అయినా, ఆర్ ఎల్స్ గ్రూప్ 3 అయినా, ఏ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయినా స్టాండర్డ్ బుక్స్ అనేది మ్యాండేటరీ. కాబట్టి స్టాండర్డ్ బుక్స్ని తెలుసుకోండి, అవి తెచ్చుకోండి. సో ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి గ్రూప్ 2 ఆస్పిరెంట్కి ఒక స్టాండర్డ్ బుక్స్ లిస్ట్ తెలవాలి. చాలామందికి తెలియదు. వాళ్ళు ఏదో బుక్ స్టోర్కి వెళ్ళిపోతారు. ఒక బుక్ స్టోర్కి వెళ్ళిపోయి ఏదో సో అండ్ సో బుక్ కొంటారు, వచ్చేస్తారు, దాని మీద ప్రిపేర్ అవుతారు. ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ రావు. మళ్ళీ వాళ్ళు ఫెయిల్ అవ్వడము, ఒక 2-3 మార్క్స్ తోటి ఆర్ ఎల్స్ 5 మార్క్స్ తోటి మిస్ అవ్వడం జరుగుతుంది ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో. సో మీ అందరికీ ఇవన్నీ ఇబ్బందులు ఉండొద్దని చెప్పేసి నేనేం చేశానంటే 2016లో జరిగిన గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది కదా, ఈ గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో సెలెక్ట్ అయిన 6 మెంబర్స్ని అప్రోచ్ అయ్యాను. 6 మెంబర్స్ని అప్రోచ్ అయ్యి వాళ్ళలో 2 డీటీలు, 2 మెంబర్స్ ఆర్ డిప్యూటీ తహసీల్దార్స్, 2 మెంబర్స్ ఆర్ ఏసీటీఓ, ఒక 1 మెంబర్ ఎక్సైజ్ ఎస్ఐ, యాజ్ వెల్ యాజ్ 1 మెంబర్ మున్సిపల్ కమిషనర్. ఈ 6 మెంబర్స్ని అప్రోచ్ అయ్యి వాళ్ళు ఆ టైంలో ఫాలో అయిన బుక్స్ యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు కాంటెంపరీగా బాగున్న బుక్స్, వీళ్ళు ప్రజెంట్ వీళ్ళు కూడా లైక్ గ్రూప్ 1కి వాటికి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి వాళ్ళు అప్డేటెడ్గా ఉన్నారు. వాళ్ళు మార్కెట్లో కానీ ప్రిపరేషన్లో కానీ దే ఆర్ అప్డేటెడ్. చాలామంది అనుకోవచ్చు సార్ వాళ్ళు 16లో కొట్టారు వాళ్ళకేం తెలుసు అని. కాదు, వాళ్ళు స్టిల్ దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్. సో దే నో విచ్ బుక్స్ ఆర్ గుడ్ అండ్ విచ్ ఈజ్ నాట్ గుడ్ అనేది. సో వాళ్ళని అప్రోచ్ అయ్యి నేను స్టాండర్డ్ బుక్స్ లిస్ట్ మీకోసం తయారు చేశాను. సో గైస్, ఖచ్చితంగా గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఆస్పిరెంట్ ఎండ్ వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఈ వీడియో వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు స్టాండర్డ్ బుక్స్ ఉంటేనే మీ ప్రిపరేషన్ ఈజీ అవుతుంది. కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. యాజ్ వెల్ యాజ్ అందరూ వీడియో చూస్తున్నారు, బట్ మెనీ ఆస్పిరెంట్స్ ఆర్ నాట్ లైకింగ్ ఇట్. మీరు లైక్ చేస్తే మాకు మోటివేషన్ లాగా ఉంటుంది. మీకోసం మేము ఎఫర్ట్స్ పెట్టి మీకు వీడియోస్ తయారు చేస్తున్నాం, మీకు బెనిఫిట్ అయ్యేటట్టు చూస్తున్నాం. మీ ప్రిపరేషన్ని ఈజీ అవ్వాలనేదే మా ముఖ్య ఉద్దేశం. ప్రతి గ్రూప్ 2 ఆస్పిరెంట్ వాళ్ళ ప్రిపరేషన్ ఈజీ అవ్వాలి, వాళ్ళకి మంచి రైట్ కంటెంట్ దొరకాలి. చాలా వీడియోస్లలో చాలామంది గైడెన్స్ రాంగ్గా దొరుకుతుంది. మీకు రైట్ కంటెంట్, రైట్ గైడెన్స్ ఉండాలని మా యొక్క ప్రయత్నం. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి.
సో గైస్ మీ దగ్గర స్టాండర్డ్ బుక్ లిస్ట్ ఉంది. నెక్స్ట్ ఏం చేయాలి? సిలబస్ కంప్లీట్ చేయాలి. ఈ సిలబస్ ఎలా కంప్లీట్ చేయాలో నేను వీడియోలో చెప్పాను. 150 డేస్ ప్లాన్ అనే వీడియో ఉంది. ఆ వీడియోని మన టార్గెట్ టీఎస్పీఎస్సి యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, చూడండి. ఒకవేళ మీకు లింక్ దొరకకపోతే నేను యూట్యూబ్ కామెంట్ బాక్స్లో పెడతాను. ఆ వీడియో ఖచ్చితంగా చూడండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ మీకు రివిజన్ కావాలి, మాక్ టెస్ట్ కావాలి, అది కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఫైనల్గా ఎగ్జామినేషన్ రోజు ఏ విధంగా ఉండాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా పీస్ఫుల్ ఎగ్జామ్ రాయాలి, అన్ని ప్రతి టాపిక్ నేను 150 డేస్ ప్లాన్లో డిస్కస్ చేయడం జరిగింది. సో గైస్ వితౌట్ ఎనీ వెయిట్ లెట్స్ డిస్కస్ టుడేస్ టాపిక్. ఇక్కడ ఈరోజు ఏంటంటే మనకి గ్రూప్ 2కి బుక్ లిస్ట్, ఈ ఇంపార్టెంట్ బుక్స్ ఏంది, ఒక స్టాండర్డ్ బుక్స్. ఈ బుక్స్ మీరు మినిమంగా తీసుకొని వీటిని అట్లీస్ట్ ఒక 2 to 3 రివిజన్స్, మీకున్న టైం ఉంది కదా, ఈ 5 months టైం ఉంది కదా, ఈ 5 months టైంలో ఈ బుక్స్ని చదువుకొని మంచిగా రివైజ్ చేసుకొని పాయింట్ టు పాయింట్ చదివితే ఖచ్చితంగా మీరు, నేను గ్యారంటీ ఇస్తున్నాను, 440+ స్కోర్ చేయగలుగుతారు. దాంట్లో పెద్ద గొప్పతనం ఏం లేదు, మీరు కష్టపడడం ఇంపార్టెంట్. ఇక్కడ మీ యొక్క టార్గెట్, మీ యొక్క ఎయిమ్, మీ యొక్క ఎఫర్ట్స్, సిన్సియర్ ఎఫర్ట్స్ అనేది మ్యాటర్స్. మీకు బుక్ లిస్ట్ ఉంది, మీకు టైం అవైలబిలిటీ ఉంది, అన్నీ ఉన్నాయి కాబట్టి డోంట్ వేస్ట్ దిస్ ప్రీషియస్ టైం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టైం. ఈ 5 months అనేది మీ లైఫ్ని డిసైడ్ చేస్తాయి, వెదర్ యు ఆర్ ఇన్ సర్వీస్ ఆర్ నాట్. సర్వీస్లో ఉంటారా ఉండరా అనేది ఈ 5 months ఇంపార్టెంట్. కాబట్టి కీన్గా ఈ బుక్స్ చూడండి. మనకి టోటల్లీ వీ హ్యావ్ 4 పేపర్స్. మనకి గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి 4 పేపర్స్ ఉన్నాయి. ఈచ్ పేపర్ క్యారీస్ 150 మార్క్స్, టోటల్లీ 600 మార్క్స్ పేపరు. సో ఈ 600 మార్క్స్లో మీ టార్గెట్ మనం ఏమనుకుంటున్నామంటే 440+. ఇది ఏ విధంగా చెప్తున్నానంటే పేపర్కి 110 అనుకోండి, పేపర్కి 110 ఆన్ అన్ యావరేజ్ వస్తే మీరు 440 స్కోర్ చేయడం పెద్ద మ్యాటర్ కాదు. కాబట్టి గైస్ ఇప్పుడు మనకి పేపర్ 2, పేపర్ 1 లాస్ట్లో డిస్కస్ చేద్దాం. పేపర్ 2లో మనకున్న టాపిక్స్ ఏంది, చరిత్ర, పాలిటీ, సొసైటీ, 3 టాపిక్స్ ఉన్నాయి. ఈచ్ టాపిక్ క్యారీస్ 50 మార్క్స్ అని అనుకుందాం. వీళ్ళు టీఎస్పీఎస్సీ యొక్క మెయిన్ ఇంటెన్షన్ కూడా ఇదే, ఒక్కొక్క టాపిక్ నుండి 50 అనే వాళ్ళు అనుకుంటారు. కొన్నిసార్లు స్లైడ్ చేంజెస్ అవ్వచ్చు, కొన్నిటి నుండి 60 రావచ్చు, కొన్నిటి నుండి 40 రావచ్చు, కొన్ని వేరియేషన్స్ ఉంటాయి. బట్ అలాంటి వాటిని పట్టించుకోవద్దు. సో మనకున్నది ఏంది, నెక్స్ట్ భారత తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్ర, ఇండియా యాజ్ వెల్ యాజ్ తెలంగాణ హిస్టరీ. వాటి యొక్క బుక్స్ ఏం కావాలంటే మెయిన్గా మీకు ఇది డిగ్రీ 3rd year బుక్ అయినా పర్లేదు, బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఒక బుక్ ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి తెలుగు అకాడమీ వాళ్ళ యొక్క హిస్టరీ బుక్ ఉంటుంది, అది చాలా చాలా బెటర్. మీకు టైం ఉంది కాబట్టి ఆ బుక్ కొనుక్కోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ బుక్ చాలా కన్సైజ్గా చిన్నగా ఉంటుంది, కొన్నిసార్లు క్వశ్చన్స్ మిస్ అవ్వచ్చు, బట్ ఆ బుక్ పెద్దగా ఉన్న ప్రతి టాపిక్ కవర్ అవుతుంది. ఆ బుక్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ ఇండియాకి సీనయ్య సార్ హిస్టరీ బుక్ బాగుంది. ఈ తెలుగు మీడియం ఆస్పిరెంట్స్కి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి నేను సపరేట్ వీడియో చేస్తాను. ఇంగ్లీష్ మీడియం వాళ్ళ కోసం బుక్ లిస్ట్ యాజ్ వెల్ యాజ్ వీడియో సపరేట్ చేస్తాను, ఈవినింగ్ కల్లా అప్డేట్ చేస్తాను ఈ తెలుగు మీడియం ఆస్పిరెంట్స్కి. సో ఇండియన్ హిస్టరీకి సీనియర్ సార్ బుక్ తీసుకోండి. యాజ్ వెల్ యాజ్ 3rd చాప్టర్ మనకి ఏముంది, సొసైటీ ఉంది. సొసైటీకి శ్రావణ్ సార్ బుక్ ఎనఫ్. ఒక్క బుక్ మీరు దీన్ని ఒక్క బుక్ని తీసుకొని క్లియర్గా చదువుకుంటే ఎనఫ్, వేరే బుక్కులు చదవాల్సిన అవసరం లేదు. ఇదే బుక్ని మల్టిపుల్ టైమ్స్ చేయండి, మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయండి. నెక్స్ట్ మనకున్న టాపిక్ ఏంది, భారత రాజ్యాంగం రాజకీయ సమీక్ష. ఈ బుక్కి మార్కెట్లో బాగున్న బుక్ ఏంటంటే కేపీ సార్ బుక్ భారత రాజకీయ వ్యవస్థ అని ఒక బుక్ రాశారు. ఆ బుక్ చాలా బాగుంది, ఆ బుక్ కొనుక్కుంటే ఎనఫ్. ఈ బుక్ పేపర్ 2కి ఈ బుక్స్ ఎనఫ్. మరి ఎక్స్ట్రా బుక్స్ కొనుక్కొని మీ టైం వేస్ట్ చేసుకోండి. వన్స్ మీరు ఈ బుక్స్లలో మంచిగా పట్టు వచ్చేసి బాగా ప్రిపేర్ అయ్యామనుకున్నప్పుడు వేరే బుక్స్కి వెళ్ళండి. సో నెక్స్ట్ గైస్ మనకు థర్డ్ పేపర్ దేని గురించి ఉంది, ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి. ఈ థర్డ్ పేపర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామంది దీంట్లో అసలు నన్ను స్కోర్ చేయగలుగుతానా చేయనా, 100+ మార్క్స్ వస్తాయో రాదా అనే డైలమా ఉంటుంది. కాకపోతే మార్కెట్లో మనకు బుక్స్ చాలా బాగున్నాయి. దీనిలో 3 సెక్షన్స్ ఉన్నాయి. ఒకటి ఇండియన్ ఎకనామీ, సెకండ్ వన్ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి, తెలంగాణ ఎకనామీ గురించి ఉంది. నెక్స్ట్ మనకి థర్డ్ టాపిక్ ఏముందంటే ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్, అభివృద్ధి మార్పు అంశాలు, ఈ టాపిక్ గురించి ఉంది. వీటి అన్నిటికీ మీకు విన్నర్స్ వాళ్ళ బుక్స్ బాగున్నాయి. విన్నర్స్ వాళ్ళది 3 in 1 అని ఒక బుక్ ఉంటుంది. ఈ బుక్ కొనుక్కొని చదువుకుంటే ఎనఫ్. మీరు వీటిని ఈ 3 బుక్స్ని క్లియర్గా, చాలా పెద్దగా ఉంటాయి ఈ బుక్స్, మీకున్న టైంలో మల్టిపుల్ బుక్స్ చదవలేరు. ఉన్న కొన్ని బుక్స్ని మల్టిపుల్ రివిజన్స్ చేయండి. ఈ బుక్ ఆర్ జీనియస్ పబ్లికేషన్ వాళ్ళ బుక్ కూడా బాగుంది. ఐదర్ వన్, ఏదో ఒకటి తీసుకోండి. 2 బుక్స్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మనకున్న లిమిటెడ్ టైంకి ఏదో ఒక ఆథర్ బుక్ తీసుకొని ఎనఫ్. మనకు మార్కెట్లో 2 ఉన్నాయి, ఒకటి విన్నర్స్ పబ్లికేషన్, జీనియస్ పబ్లికేషన్ ఎకనామీ. ఈ రెండిట్లో మీరు ఆల్రెడీ సార్ నేను జీనియస్ ఎకనామీ తీసుకున్నా అంటే నో వరీస్, వాటిని ప్రిపేర్ అయితే సరిపోతుంది. లేదు మీ దగ్గర విన్నర్స్ బుక్స్ ఉన్నా సరిపోతుంది. ఫ్రెషర్ ఆస్పిరెంట్స్ మాత్రం
మీరు ఏదో ఒకటి తీసుకోండి. బట్ నేను విన్నర్స్ సజెస్ట్ చేస్తాను. విన్నర్స్ కొంచెం బాగుంది. జీనియస్ కూడా ఓకే, 2 బెటరే. విన్నర్స్ కొంచెం బెటర్ ఉంది. సో గైస్ నెక్స్ట్ మనకున్న పేపర్ ఏంటంటే పేపర్ 4. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పేపర్. నేను ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నా అంటే వీటిలో స్టూడెంట్స్ 130 to 140 ఇంత మార్క్స్ స్కోర్ చేసే స్కోప్ ఉంది. ఎందుకు ఉందంటే చాలామంది డైరెక్ట్ మూమెంట్లో పార్టిసిపేట్ అయ్యారు, ఉద్యమంలో పార్టిసిపేట్ అయిన వాళ్ళు ఉన్నారు, ఓయూ స్టూడెంట్స్ ఉన్నారు. వీళ్ళకి కొంచెం అవగాహన ఎక్కువ ఉంటుంది, వీళ్ళకి తెలంగాణ ఉద్యమం మీద అవేర్నెస్ ఉంటుంది. ప్లస్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ 4 ఇయర్స్ నుండి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ ఉన్నారు. వీళ్ళు ఆల్రెడీ తెలంగాణ మూమెంట్ పేపర్ని దే గేవ్ 6 to 7 రివిజన్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను చాలామంది ఆస్పిరెంట్స్ నేను అబ్జర్వ్ చేస్తున్నాను కదా, మన టార్గెట్ టీఎస్పీఎస్సీ టెలిగ్రామ్ ఛానల్ ఉంది, చాలామందికి నేను గైడెన్స్ ఇస్తున్నాను కాబట్టి వాళ్ళని నేను అబ్జర్వ్ చేస్తే మీరు తెలంగాణ మూమెంట్ నుండి ఏ పేజ్ నుండి ఏ టాపిక్ అడిగినా వాళ్ళు క్లియర్గా ఆన్సర్ చెప్పగలుగుతున్నారు. అంత బాగున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ పేపర్ మీద ఫోకస్ ఎక్కువ చేయండి. వాళ్ళు స్కోర్ చేస్తున్నారు కాబట్టి మనం కూడా చేయాలి, మనం మిస్ అవ్వదు. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్, ఇట్స్ నాట్ ఏ డిగ్రీ ఎగ్జామ్. మనకి ఎంతో అంత మార్క్స్ వస్తే పాస్ అయిపోతామని కాదు. మీరు వెదర్ ఇన్ ఆర్ అవుట్ రెండే ఉంటుంది. ఎగ్జామినేషన్లో పాస్ అయ్యామా ఫెయిల్ అయ్యామా ఉంటుంది. కాబట్టి పేపర్ 4కి పిఎన్ఆర్ బుక్ బాగుంది, పైల నవీన్ రెడ్డి అని. కన్సైజ్డ్గా గ్రూప్ 2 వాళ్ళకి మాత్రం ఈ బుక్ నేను సజెస్ట్ చేస్తాను. గ్రూప్ 2 వాళ్ళకి ఈ బుక్ ఎనఫ్. మీరు క్లియర్గా ఈ బుక్ని ఒక 4 రివిజన్స్ చేసుకోండి. 4 రివిజన్స్ చేసుకుంటే నేను గ్యారంటీ ఇస్తున్నాను, యూ క్యాన్ ఏబుల్ టు స్కోర్ 130+ ఈజీగా చేయగలుగుతారు. మీకు ఇంకా స్కోర్ కొంచెం పెరగాలంటే ఈ బుక్ 4 రివిజన్స్ అయిన తర్వాత మార్కెట్లో ఉన్న ఇంకేదైనా బుక్ చేసుకోండి, ఏదైనా ఏదైనా తెలుగు అకాడమీ కానీ వి ప్రకాష్ కానీ ఏదైనా బుక్ చదవండి. బట్ ఐ సజెస్ట్ టు ప్రిఫర్ పిఎన్ఆర్ బుక్ని చూసుకుంటే మినిమం 130 కాకుండా 120 అయితే గ్యారంటీ వస్తాయి. క్లియర్గా ఈ బుక్ని త్రీ స్టేజెస్ ఉంటాయి. తెలంగాణ భావన అని 1948 to 1970, సమీకరణ దశ 1971 to 1990, తెలంగాణ ఏర్పాటు దిశగా 1991 to 2014. ఈ 3 సెక్షన్స్ నుండి 50-50 యావరేజ్ చూసుకున్న 50 into 3 150. ఈ పేపర్లో నేను సజెస్ట్ ఏం చెప్తా ప్రతి ఏ ఆస్పిరెంట్కైనా కానీ మీకు 135+ స్కోర్ ఉండాలి. 135 ఉంటేనే మీరు కాంపిటీషన్లో ఉంటారు. సో గైస్ ఇవి 3 పేపర్స్ అయిపోయాయి. లాస్ట్ మనకు మిగిలిన పేపర్ ఏంటంటే పేపర్ 1. ఇది వెరీ వెరీ డైనామిక్ పేపర్. ఈ పేపర్లో లాస్ట్ టైం 2016లో జరిగిన గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో ఆ టాపర్స్ స్కోర్ ఎట్లున్నాయంటే 110+ ఉన్నాయి. 110 మరీ ఎక్కువ అయితే 115 to 120. 115 దాటలేదు చాలామందికి. ఈ పేపర్లో 115 దాటలేదు. చాలా డైనామిక్. టోటల్లీ 11 సెక్షన్స్ ఉంటాయి. ఈ పేపర్లో 11 సెక్షన్స్ ఉంటాయి కాబట్టి వెరీ డైనామిక్ పేపరు. మీరు ఫుల్లీ ఫోకస్ చేయకుంటే ఇందులో స్కోర్ చేయలేరు. ఇందులో మినిమం 100+ రావాలి. వేరే వాటిలలో మీరు ఎక్కువ చేసుకున్న 100+ వస్తేనే మీకు సర్వీస్ వచ్చే ఛాన్స్ ఉంది. పేపర్ మరీ ఈజీగా ఉంటే 110+ తెచ్చుకునే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇది లిమిట్స్ కాదు. నేను ఏం చెప్తున్నా అంటే డైవర్సిటీ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం స్కోప్ తక్కువ ఉంది. కాకపోతే మీకు ఓకే సార్ నేను ఐ కెన్ ఏబుల్ టు స్కోర్ 130 అంటే దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. మీరు ఎక్కువ స్కోర్ చేస్తే ఇంకా బెటర్. మీరు అనుకున్న జాబ్ వస్తుంది, మీరు టాపర్ ఉంటారు. సో అది గైస్. సో ఇందులో టోటల్ 11 టాపిక్స్ ఉన్నాయి. ఫస్ట్ టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో నేషనల్, రీజనల్, ఇంటర్నేషనల్ 3 కరెంట్ అఫైర్స్ వస్తాయి. ఇవి మీరు ఖచ్చితంగా డైలీ న్యూస్ పేపర్ ఫాలో కండి. చాలామంది ఆస్పిరెంట్స్ దీన్ని నెగ్లెక్ట్ చేస్తారు, డైలీ న్యూస్ పేపర్ చదవరు. డైలీ న్యూస్ పేపర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్లీస్ట్ 1 అవర్ స్పెండ్ చేయండి. 1 అవర్ స్పెండ్ చేయండి. ప్లస్ అవి కాకుండా మంత్లీ మ్యాగజైన్స్ తీసుకోండి. షైన్ ఇండియా కానీ వివేక్ మ్యాగజైన్ కానీ తెలుగులో ఉన్న మ్యాగజైన్స్ ఏదో ఒకటి. మంత్లీ మ్యాగజైన్ ఫాలో అవ్వాలి, యాజ్ వెల్ యాజ్ డైలీ న్యూస్ పేపర్ ఫాలో. దీనికి ఇది ఎనఫ్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్. వీటికి కూడా కరెంట్ అఫైర్సే, మెయిన్గా కరెంట్ అఫైర్సే. కొంచెం స్టాటిక్ పోర్షన్ ఉంటుంది. స్టాటిక్ పోర్షన్స్ లైక్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, లైక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, కొన్ని రీజనల్ బ్యాంక్స్ ఉంటాయి. ఇవి ఫోకస్ చేస్తే ఎనఫ్. ఇవి కాకుండా కరెంట్ అఫైర్స్ నుండి ఎక్కువ ఫోకస్ ఉంటుంది. మన ఇండియా ఎక్కువ ఏ కంట్రీస్ తోటి టైఅప్ అయి ఉంది, వేటితోటి మెమోరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కానీ వేటితోటి అగ్రిమెంట్స్, లైక్ వీ హ్యావ్ వేరియస్ అగ్రిమెంట్స్, సెపా కానివ్వండి, ఇట్లా చాలా కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్, ఇలాంటి చాలా అగ్రిమెంట్స్ ఉన్నాయి. అలాంటివి న్యూస్లో ఉంటే ఖచ్చితంగా రాసుకోండి. ఇండియా వేరే కంట్రీ తోటి ఉంటే రాసుకోండి. ప్లస్ ఓన్ నోట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ సెకండ్ యూనిట్కి ఓన్ నోట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. థర్డ్ టాపిక్ మనకు జనరల్ సైన్స్ అండ్ ఎస్ఎన్టీ. ఈ టాపిక్ ఉంది. ఈ టాపిక్ నుండి దే ఆర్ ఆస్కింగ్ అరౌండ్ 20+ క్వశ్చన్స్. 150లో 20+ క్వశ్చన్స్ ఈ టాపిక్ నుండి వస్తున్నాయి కాబట్టి ఈ టాపిక్ని బాగా చదవండి, నెగ్లెక్ట్ చేయకండి. ఈ టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ కరెంట్ అఫైర్స్లో యూ కెన్ ఏబుల్ టు గెట్ 30+ రావచ్చు కరెంట్ అఫైర్స్ నుండి. ఎస్ఎన్టీ నుండి 20+ రావచ్చు. ఈ 20+లో కూడా 15 క్వశ్చన్స్ వరకు ఎస్ఎన్టీ నుండి అడుగుతున్నాడు. 14 to 15 క్వశ్చన్ ఎస్ఎన్టీ. మిగతా 6 క్వశ్చన్స్ ఉంటాయి కదా,
ఇవి జనరల్ సైన్స్. ఈ జనరల్ సైన్స్లో కూడా యూ హ్యావ్ 3 థింగ్స్: బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. వీటిలలో మీకు కొన్ని ఫోకస్డ్ ఏరియాస్ ఉన్నాయి, వాటిని చదివితే ఎనఫ్. దీనికి మనకు కావాల్సిన బుక్ సైన్స్ అండ్ టెక్నాలజీ బై విన్నర్స్ పబ్లికేషన్స్. సైన్స్ అండ్ టెక్నాలజీ బై విన్నర్స్ పబ్లికేషన్స్. ఈ బుక్ ఎనఫ్, ఒక్క బుక్ మీరు కీన్గా చదివితే చాలు, ప్లస్ కరెంట్ అఫైర్స్ యాడ్ ఆన్ చేసుకోండి. సో గైస్ 3 టాపిక్స్ అయిపోయాయి. వీ హ్యావ్ 4th టాపిక్. అదేంటంటే పర్యావరణ సమస్యలు, విపత్తు నిర్వహణ. ఈ టాపిక్కి మనకి జీబీకే పబ్లికేషన్ వాళ్ళ బుక్ ఒకటి ఉంది, పర్యావరణ అండ్ విపత్తు నిర్వహణ అని. టూ డైమెన్షన్స్ కవర్ అయిపోయాయి, వీళ్ళు ఇచ్చిన 2 డైమెన్షన్స్ కవర్ అయిపోయాయి. ఇది కాకుండా మీకు కావాలి, ఇది ఎనఫ్ సరిపోవట్లేదు అనుకుంటే విన్నర్స్ వాళ్ళది ఒక బుక్ ఉంది, వాళ్ళది సస్టైనబుల్ డెవలప్మెంట్ మీద ఒక బుక్ ఉంది, ఆ బుక్ తీసుకున్నా సరిపోతుంది. నెక్స్ట్ వీ హ్యావ్ 5th టాపిక్. అదేంటంటే వరల్డ్ జాగ్రఫీ, భారతదేశ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ. దీనికి విన్నర్స్ వల్ల ఈ బుక్ ఎనఫ్. విన్నర్స్ వల్ల జాగ్రఫీ బుక్ ఇండియా కవర్ అయింది, వరల్డ్ కవర్ అయింది, తెలంగాణ కవర్ అయింది. ఈ బుక్ బాగుంది, ఇది వన్ బుక్ ఎనఫ్. దీన్ని చదువుకుంటే సరిపోతుంది, యూ కెన్ ఏబుల్ టు స్కోర్. సో ఈ టాపిక్లో మెయిన్గా వరల్డ్, ఇండియా, తెలంగాణ ఉంది కదా, ఇందులో ప్రయారిటీ ఇండియాకి ఇస్తున్నారు. వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ 8 క్వశ్చన్స్ అడిగితే అందులో 4 క్వశ్చన్స్ ఇండియా నుండి అడుగుతున్నారు, 2 వరల్డ్, 2 తెలంగాణ. ఇలా వీళ్ళ స్ట్రాటజీ అట్లా ఉంది, కాబట్టి ఎక్కువ ఫోకస్ ఇండియా మీద ఇవ్వండి. సో గైస్ నెక్స్ట్ వీ హ్యావ్ 6th టాపిక్, దట్ ఈస్ భారతదేశ చరిత్ర, సంస్కృతి, వారసత్వం. దీనికి మీకు తెలుగు అకాడమీ 3rd ఇయర్ బుక్ ఎనఫ్. 3rd ఇయర్ బుక్ క్వశ్చన్స్ కూడా ఇందులో నుండి ఎక్కువ అడుగుతున్నారు, ఈ బుక్ చదువుకుంటే సరిపోతుంది. నేను ఆల్రెడీ చెప్పాను కదా, మీకు పేపర్ 2లో హిస్టరీ ఉంది, హిస్టరీ టాపిక్ ఉంది. అక్కడ మీరు సీనియర్ సార్ బుక్ ఆల్రెడీ కొంటారు, అది చదువుతారు. అది ప్లస్ ఇది చదివితే ఎనఫ్. మీకున్న టైంకి ఎక్కువ మల్టిపుల్ బుక్స్ తీసుకోకండి, ఏదే ఎనఫ్. డిగ్రీ 3rd ఇయర్ బుక్ ఎనఫ్. 7th వన్ ఈస్ తెలంగాణ రాష్ట్ర విధానాలు, స్టేట్ పాలసీస్. దీనికి ఇంతకుముందు సోషో ఎకనామిక్ అవుట్లుక్ సరిపోతుండే, బట్ ప్రెసెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ సోషో ఎకనామిక్ అవుట్లుక్ రిలీజ్ చేయలేదు, బట్ వెరీ సూన్ దే మే రిలీజ్ ఇట్. ఒకవేళ రిలీజ్ చేసుకోకుండే న్యూస్ పేపర్ ఉంటుంది కదా, న్యూస్ పేపర్ నుండి గవర్నమెంట్ పాలసీస్ అన్ని రాసుకోండి, ఓన్ నోట్స్ చేసుకోండి. దీనికి ఇంకో సోర్స్ లేదు కాబట్టి ఓన్ నోట్స్ చేసుకోవడం బెటర్. సో గైస్ 8th టాపిక్ తెలంగాణ హిస్టరీ, కల్చర్, ఆర్కిటెక్చర్, వాటి మీద ఉంది. దీనికి 3rd ఇయర్ డిగ్రీ BA 3rd ఇయర్ బుక్ ఎనఫ్. BA 3rd ఇయర్ తెలుగు అకాడమీ, ఈ బుక్ ఎనఫ్. ఇది ఒక్కటి స్టాండర్డ్ సోర్స్, దీన్ని నమ్ముకొని సరిపోతుంది. దీంతో పాటు రఘుదేపక అని, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ బుక్, దీన్ని నెగ్లెక్ట్ చేయకండి. సార్ సోర్సెస్ ఎక్కువైతున్నాయి అనుకోకండి, ఈ బుక్ని అట్లీస్ట్ 1 రీడింగ్ ఇవ్వండి, బాగా రాశారు, ఈ బుక్ కూడా ఎనఫ్. సో గైస్ 9th టాపిక్ మళ్ళీ మనకు సొసైటీ ఉంది. ఇది ఆల్రెడీ మనకు సొసైటీ పేపర్ 2లో ఉంది, అక్కడ చదువుకుంటే సరిపోతుంది. అక్కడ చదువుకుంటే ఇక్కడ కూడా క్వశ్చన్స్ చేయగలుగుతారు, మల్టిపుల్ టైమ్స్ చదవాల్సిన అవసరం లేదు. సేమ్ బుక్ నేను రికమెండ్ చేశాను, అక్కడ కూడా శ్రావణ్ సార్ది, ఈ సేమ్ బుక్, అక్కడ సేమ్ బుక్. నెక్స్ట్ 10th వన్ ఇస్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఇక్కడ నుండి టీఎస్పీఎస్సీ ఆస్కింగ్ 20+ క్వశ్చన్స్, 20 to 25 క్వశ్చన్స్ అడుగుతున్నాయి. కాబట్టి ప్రాబబుల్ ఏరియాస్ లైక్ క్లాక్స్, క్యాలెండర్స్, ట్రైన్స్, టైమ్ అండ్ డిస్టెన్స్ కొన్ని ఉన్నాయి. ఈ టాపిక్స్ని మీరు బేసిక్గా చదువుకుంటే సరిపోతుంది. యూ కెన్ ఏబుల్ టు స్కోర్ అట్లీస్ట్ 15+. 20 వస్తే అట్లీస్ట్ 15+ స్కోర్ చేయాలి. నెక్స్ట్ బేసిక్ ఇంగ్లీష్కి ఏదైనా యూట్యూబ్ ఫాలో కండి, ఏదైనా యూట్యూబ్ కానీ ఏదైనా ఒక స్టాండర్డ్ బుక్ ఫాలో అయితే సరిపోతుంది. ఇవి మీకు స్టాండర్డ్ సోర్సెస్, టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్కి ఇవి స్టాండర్డ్ సోర్సెస్. వీటిని తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ చదువుకుంటే సరిపోతుంది. యూ కెన్ ఈజీలీ ఏబుల్ టు స్కోర్ 440+ మార్క్స్. కాబట్టి గైస్ ఖచ్చితంగా దీన్ని నేను ఈ సోర్సెస్ లిస్ట్ని మన టార్గెట్ టీఎస్పీఎస్సీ యాప్ ఉంది కదా, టార్గెట్ టీఎస్పీఎస్సీ యాప్లో పెడతాను, మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మన యాప్లో చాలా కంటెంట్ ఉంది, గ్రూప్ 2 వాళ్ళ కోసం ఎస్పెషల్లీ మేము ఇంకా వెరీ వాల్యుబుల్ కంటెంట్ ఇవ్వబోతున్నాము. థీమ్ బేస్డ్ అప్రోచ్గా చాలా కంటెంట్ ఇస్తాము. ఖచ్చితంగా ప్రతి గ్రూప్ 2 ఆస్పిరెంట్ మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో కూడా ఈ బుక్ లిస్ట్ పెడతాను, ఈ బుక్ లిస్ట్ యాప్లో అప్డేట్ చేస్తాను. ఓన్లీ 1 రూపీకే పెడతాను, ఎందుకంటే ఫ్రీగా పెట్టడానికి ఆప్షన్ లేదు యాప్లో మీకు, కాబట్టి 1 రూపీకే పెడతాను. డౌన్లోడ్ చేసుకోండి, ఈ బుక్స్ కొనుక్కోండి, తెచ్చుకొని పెట్టుకోండి. సో స్ట్రాటజీ చేసుకొని ప్లాన్ చేసుకోండి. సో గైస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ ద క్లాస్. ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా దీన్ని లైక్ చేయండి, అట్లీస్ట్ 1000+ లైక్స్ చేస్తే మాకు మోటివేషన్ లాగా ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఆస్పిరెంట్ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.